అనుకోవడం యుఎస్ కూడా భారత్తో కలిసే అవకాశం ఉంటుందండి. రైట్, ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్ళండి. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, సో మొత్తం ఈ చైనా పాకిస్తాన్ మధ్య నడుస్తున్న ఈ వ్యవహారం మనం చూసాం. అది డ్రాప్ సైట్ న్యూస్ ఒక సైఫర్ లీక్ అయిందో ఉద్దేశపూర్వకంగా రిలీజ్ చేశారు. ఎందుకంటే డీప్ స్టేట్ని మనం అంచనా వేయలేమండి. ఓ పట్టాన్ని తక్కువ అంచనా ఎక్కువ అంచనా అసలు అంచనా వేయలేము. ఏ క్షణంలో ఏం చేస్తుంది ఆ లీక్ చేయటం వెనకాల కూడా ఏదో ఒక బ్రహ్మాండమైన ఒక దుర్మార్గమైన ఉద్దేశం ఏదో ఉండే ఉంటుంది అనుకుంటున్నాను సార్. కరెక్ట్ అండి. ఇప్పుడు ఈ సైట్ సడన్ గా తనకేదో తెలిసి వచ్చింది కనుక బయట పెట్టింది అనుకుంటే అమాయకత్వమే అవుతుంది. కనుక అమెరికన్ డ్రాప్ సైట్ న్యూస్ ఇది ఉద్దేశపూర్వకంగానే బయట పెట్టిందని అనుకోవాలి మనం. విషయం ఏంటంటే పాకిస్తాన్ యొక్క క్రెడిబిలిటీ అనేది చాలా పెద్ద సమస్య. ఎవరితో నమ్మకంగా ఉంటారు అనేది ఎవరు నమ్మని ఒక పరిస్థితి. రెంటికి చెడిన రేవణ్ణే అని మనం అంటాం కదా. వీడి పాకిస్తాన్ పరిస్థితి అంటే అందరితో చెడిన రేవణ్ణే వీడు. ఏ ఒక్కరితో ఇప్పుడు అమెరికా కూడా డౌట్స్ వచ్చింటాయి తప్పకుండా. ఎందుకంటే చైనాతో ఇలాంటి ఒప్పందాలు తీసుకుంటే అమెరికా ఊరుకుంటుందా? కనుక బాగా జనరల్ గా ఉన్నన్ని రోజులు చైనాతో అంటగాగినరు, చైనాతో తిరిగారు, సిపెక్ లాంటివన్నీ తీసుకున్నారు, ఇవన్నీ చేశారు. చైనా మేము ఒకటి అనే పద్ధతిలో అప్పుడున్నారు. మునీర్ వచ్చాక షిఫ్ట్ అయిపోయారు, బిర్యానీలు తింటున్నారు, అమెరికాతో ఉంటున్నారు, అమెరికా వెంట తిరుగుతా ఉన్నారు. సో మళ్ళీ ఇటు చూస్తే ఇప్పుడు ఇప్పుడు చైనా నమ్ముతుందా అయితే అమెరికా నమ్ముతుందా? ఎవరు నమ్ముతారు? ఇప్పుడు పాకిస్తాన్ ఎట్లయితే మధ్యవర్తిగా ఉండి అమెరికా ఇరాన్ మధ్యవర్తిగా ఉండరా బాబు నమ్మకంగా అంటే తన భూభాగాన్ని ఇరాన్ ఫ్లైట్స్ ను పెట్టుకోవడానికి యుద్ధ విమానాలు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే అమెరికా ఏమనుకోవాలి? మరి అమెరికా అంత తెలివిలేని దేశమా ఏమన్నా? కనుక పాకిస్తాన్ చేస్తున్న ఈ మొత్తం ఈ ఆట ఏదైతే ఉందో చివరకు అది పాకిస్తానే నష్టపోయే ఒక పరిస్థితి వచ్చేసింది. ప్రపంచంలో ఏ దేశం కూడా పాకిస్తాన్ ను నమ్మేటువంటి పరిస్థితి ఉంది. ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు గాద్వా తెలివిగా చైనాకు ఇస్తాం. చైనా అంత తెలివిలేందా? అక్కడ ఏం జరుగుతుంది? బలూచిస్తాన్ ఎట్లా చంపేస్తుంది? తమ వాళ్ళనే చంపింది కదా. కనుక బలూచిస్తాన్ తో యుద్ధం చేయడానికి చైనా అక్కడికి వెళ్ళాలా? ప్రశాంతంగా గాద్వాలో తన యొక్క ఏర్పాట్లు అవి చేసుకోవాలి. కనుక ఇవన్నీ కూడా తెలిసి వచ్చినటువంటి విషయాలు. సో చివరకు ఏంటి అంటే పాకిస్తాన్ అంటే ఒక అడుక్కు తినే దేశం కనుక దానికి ఎప్పుడైనా సరే బలమైన వాడినే అందరూ నమ్ముతారు, బలహీనుడిని ఎప్పుడు నమ్మరు. వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో అట్లా అమెరికా అటువంటి ప్రయత్నమే చేసింది, చైనా కూడా అట్లాగే ప్రయత్నం చేసింది. ఇప్పటికిప్పుడు దాన్ని స్ట్రెంథెన్ చేస్తే నష్టం అనేది చైనాకు తెలుసు, అమెరికాకు తెలుసు. కనుక ఇది చాలా చాలా క్లియర్ గా మనకన్నా తెలివైన వాళ్ళే కనుక డీప్ స్టేట్ మీరు అన్నట్టుగా డీప్ స్టేట్ పని కట్టుకొని రివీల్ చేసింది ఇవన్నిటిని. ఆ తర్వాత ప్రపంచమే చర్చ చేస్తా ఉంది. కనుక మనకు ఇప్పటికిప్పుడు సముద్ర మార్గాన వచ్చే నష్టం అంటూ ఏమీ లేదు. మనము చైనాతో కూడా పోటీ పడగా, ఎందుకంటే ఆ పాకిస్తాన్ యుద్ధం అప్పుడు బంగ్లాదేశ్ ని విడగొట్టినప్పుడే మనకు ఈవెన్ రష్యా సహాయం చేయబట్టి అప్పట్లో మనము ఇటువంటి దీన్ని మనం కౌంటర్ చేయగలం. ఇప్పుడు రష్యా సహాయం కూడా అవసరం. ఆల్రెడీ అణ్వాయుధాలతో కూడిన జలాంతర్గామం విశాఖపట్నంలో పెట్టామని పబ్లిక్ అనే చెప్పేశాం. అంతటా పెట్టేసి ఉంచాం. మనం చాలా బలంగా ఉన్నాం ఆ రకంగా సముద్రంలో అంటే నీళ్లలో. సో అది కనుక ఇది చర్చ చేసుకోవాల్సిందే. చివరకు దీంట్లో రిజల్ట్ ఏంటి అంటే పాకిస్తాన్ క్రెడిబిలిటీ కోల్పోయిన ఒక పాపం అనేటువంటి ఒక స్థితిలో ఉన్న దేశంగా మనం చూడాలి. ఉంటాయి కదా సార్ కోల్పోవటానికి, ఉంటాయి కదా కోల్పోవటానికి. అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది సార్. ఇప్పుడు పర్పస్ఫుల్లీ డీప్ స్టేట్ ఈ డ్రాప్ సైట్ న్యూస్ ద్వారా ఈ సైఫర్ని లీక్ చేసింది అంటే అమెరికా ఏదో బిహైండ్ ద స్క్రీన్ ఇంకో ఆపరేషన్లోకి దిగింది అని అర్థం. లేదా ఈ ఇంకోసారి కొత్త ఆపరేషన్ స్లెడ్జ్ ఉంది కదా, సో దాంట్లో దిగే ముందు దాని నుంచి ప్రపంచ దేశాల అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం ఇది ఏమన్నా లీక్ చేసి ఉంటారా?
ఎందుకంటే ఒక 50-60 కోణాల్లో మనం చూడాలి దీన్ని. జస్ట్ ఏదో బయట అయిపోయింది వీళ్ళిద్దరి మధ్య అని ప్రపంచం మొత్తం 10 రోజులు మాట్లాడుకునే లోపల వాళ్ళ పని ఏదో అక్కడ కానించేసుకుందాం ఇరాన్లో అనే ఉద్దేశంతో అయినా లీక్ చేసి ఉండొచ్చు కదా అనేది నా సందేహం. ఉండొచ్చు అండి, అది మీరు అన్న అది కూడా అమెరికా చేయగలుగుతుంది. అలాంటి పనులు అమెరికా గతంలో చేసినటువంటి చరిత్ర ఉంది కనుక తన అవసరాలు తాను చూసుకుంటుంది. ఎట్టకేలకు నేను మాత్రం ఒకటి క్లియర్ చెప్పగలను, అమెరికా పాకిస్తాన్ ను వదులుకోదు. ఏది ఏమన్నా కూడా తన గుప్పిట్లోనే పెట్టుకోవాలని అనుకుంటుంది. ఎందుకంటే తనకు ఈ ప్రాంతంలో ఇటు ఇండియా అటు చైనా బలమైన దేశాలు, వీటిని ఎప్పటికున్నా నేను నియంత్రించాలి అంటే నాకంటూ ఒక ప్లేస్ కావాలి. కనుక పాకిస్తాన్ ఎన్ని తప్పులు చేసినా, చైనాతో జత కడుతున్నా కూడా పాకిస్తాన్